తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, మేనల్లుడు ఒక దిక్కు, సడ్డకుని కొడుకు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, చుట్టాలు ఒక దిక్కు, తాబేదారులుగా ఉన్నటువంటి ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యే ఒక దిక్కు. ఏ రకంగా తెలంగాణ ఎన్ని రకాలుగా దోచుకున్నారో తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇంత తెలంగాణ దోపిడీ గురి చేసి 7.5 లక్షల అప్పు చేసి పలాయనం చిత్తగించేలా ఫామ్ హౌస్కి పరిమితమైతే మళ్ళేదో దీక్షల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారో తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా తిరస్కరించినారో, పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా 0 సీట్లు ఇచ్చినారో, మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఏ రకంగా బుద్ధి చెప్పినారో అదే గతి కంటిన్యూ అవుతుంది. నేను రిపోర్ట్లన్నీ కూడా కేటీఆర్ కూడా పంపిస్తా ఉన్నా, చదువుకోండి. మీరు ఈ దీక్షలు చేసిన తీరుతెన్నులు, డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ కూడా మీకు కూడా పంపిస్తాం, చదువుకోండి. ఇంకా ఈ దీక్షా దివస్లు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు మానుకోండి. మీకు మన చిత్తశుద్ధి ఉండి నిజంగా చేయదలుచుకుంటే సోనియా గాంధీ గారు ఫోటో పెట్టుకొని ఈ వారం రోజులు పాలాభిషేకాలు చేయండి. ప్రాణ అర్పించినటువంటి త్యాగదనులకి నివాళులు అర్పించండి.